దేవునికి స్తోత్రం. చాలా రోజుల తర్వాత మీ మధ్యకి దేవుడు నడిపించినాడు. గత 5 నెలలు అమెరికా దేశంలో ఉండే కృప ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే ఈసారి ఎక్కువ వెళ్ళలేకపోయినాను, చాలా దూరం అయిపోయింది మాకు. మనకైతే ఎంతో దగ్గర. ఇండియాకు వస్తానే నాకు ఎంత సంతోషం అంటే ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యం దేవుడు నాకు ఇస్తూ వచ్చినాడు. అక్కడ అంటే చాలా దూరం, 50 మైళ్ళు పోవాలి. లేదా చాలా డబ్బులు ఖర్చు అవుతుంది కూడా. పిల్లలకి ఆదివారం లీవ్ ఉండదు, సోమవారం లీవ్ ఉంటుంది. అయినప్పటికీ కొన్నిసార్లు పోలేకపోయినా. అదే ఇండియాలో అయితే ప్రతి ఆదివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, ఎప్పుడంటే అప్పుడు మనం తండ్రి సన్నిధిలో గడిపే భాగ్యం ఇస్తున్నాడు. సో ఈరోజు అంశం ఏంటంటే నిన్ను నువ్వు పరీక్షించుకో. సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఏంది? సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనం ఏ విధంగా ఆత్మీయ జీవితంలో ఉంటున్నాం, ఏ విధంగా దేవునికి దగ్గరగా ఉంటున్నాం, ఏ విధంగా దేవుని యొక్క కార్యాలు మనలో ఉంటుందా, దేవుని యొక్క మనసు కలిగి మనం ఎలా ఉండాం అనే ఒక ఉద్దేశాలతో ఈరోజు ధ్యానించుకుందాం. ఈ యొక్క సెల్ఫ్ ఎగ్జామినేషన్లో మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అప్పగింపబడుతున్న రాత్రి ఆయన తన శిష్యుల పాదాలు కడుగుతూ, తర్వాత ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని పంచి ఇస్తున్నప్పుడు ఆ యొక్క కార్యక్రమం ఏం చెప్పినంటే ప్రభు అంటున్నాడు, నేను వచ్చేంత వరకు మరణం గురించి ప్రచురం చేయమన్నాడు. అలా ఇంకొకటి చెప్తున్నాడు, ప్రతి మనుష్యుడు అంట తను తాను పరీక్షించుకోవాలి. 1 కొరింథీ 11:28 ఒక మాట ఉంది, ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. ఏ విధంగా తీసుకుంటున్నాం? అయోగ్యంగా తీసుకుంటున్నామా, యోగ్యంగా తీసుకుంటున్నాం? అయోగ్యం అంటే ఏంది? యోగ్యం అంటే మంచి ఉద్దేశంతో, అయోగ్యం అంటే నిర్లక్ష్యంతో. ఒకటి అంటున్నాడు, నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే ఎవరంట? మనం నరహంతకులమంట. ఎవరంట? మనమేమో నరహంతకులమా? కాదు కదా. మనము ప్రేమించేవారం ఉంటున్నాం. మన ప్రభు కూడా సెలవిస్తూ వచ్చినాడు ఏంటంటే మత్తయి సువార్త 5:44, మీ శత్రువును ప్రేమించుడి. ఏందంట? మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని నిపించే వారి కొరకు ప్రార్థించండి. ఎప్పుడు అలా చేస్తే మనం ఎవరంట? పరలోకమున్న తండ్రికి కుమారులు అవుతాం. అది ఆయన మనం పరీక్షించుకోవాలి. ఏ విధంగా నువ్వు ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉన్నావు, ఏ విధంగా ద్వేషిస్తున్నావా, ఇవి మనం పరీక్షించుకోవాలి. అయోగ్యంగా తీసుకున్న వాళ్ళంట ఏమవుతారంటే వాళ్ళు దేవుని యొక్క శరీరము, రక్తము చాలా ప్రాముఖ్యమైనదండి. నీ జీవితంలో ఒక మార్పు కోసం ఏదో వాడుకగా తీసుకోవడం కాదు, కానీ దేవుని యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇతరులకు ఆయన ఏ విధంగా మాదిరికరం చూపించినాడు. ఈ 3.5 సంవత్సరం అంటే 33.5 సంవత్సరంలో 3.5 సంవత్సరం దేవుడు యేసయ్య ఒక మాదిరికరమైన జీవితం మనకు చూపించినాడని. ఏ విధంగా మనం జీవించాలి, ఏ విధంగా ఇతరుల పట్ల మనం ఔదార్యం కలిగి ఉండాలి, ఏ విధంగా మనము ప్రేమ కలిగి ఉండాలని యేసయ్య లోకానికి ఒక మాదిరికరమైన జీవితం జీవించాడు. అదే మనం ఏ విధంగా మనం పరీక్షించుకోవాలి. మనం చూస్తే రోమా పత్రికలో ఒక మంచి మాట ఉంది. 12వ అధ్యాయంలో 20వ వచనం చదువుకుందామా? రోమా పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం చూసుకుందాం. 20-21 చదువుకుందాం. కాదమ్మా, 12-20 రోమా పత్రిక. నీ శత్రువు ఆకలి కొనిలా అతనికి భోజనం పెట్టము, దప్పికొని ఉంటే దాహమేమో. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా. సరే, ఇలా అడుగుతాను, ప్రశ్నలు వేస్తాను, చూడండి, దయచేస్తాను, చూడండి. ఎక్కువ రెఫరెన్స్ కూడా చెప్పనులే. ఇది ఏదంటే ఎవరికంట? తల్లి పిల్లలతో మాట్లాడదానికి వచ్చింది కాదు. తను చూడండి, ఎవరికి చేయాలంట? కాబట్టి మిత్రులకి అన్నాడా? శత్రువుకి ఏదంట? శత్రువుకి ఏమంటే ఆకలి కొంటే భోజనం పెట్టమన్నాడు, దప్పికొంటే దాహమేమన్నాడు. అలా చేస్తేమంట మనం వాళ్ళ మీద తల మీద ఏంట నిప్పులు పోస్తావా? ఇప్పుడు ఆడనే నిప్పులు, బొగ్గులు లేవే కదా. నిప్పులు ఉన్నాయి మనకు, ఏమేమి నిప్పులు ఏం లేదు కదా. అంతా ఎవరు ఏం చేస్తున్నారు?
గ్యాస్ వాడుతున్నారు. అంటే గ్యాస్ వేద్దామా కాలుద్దామా తల మీద? పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన మాట ఏంటంటే, ఒకవేళ నీ శత్రువు ఆకలిగా ఉంటే, దాహం ఉంటే ఇవి చేస్తే, మేలు చేస్తే, ఇప్పుడు చూడండి, ఒకవేళ దెబ్బ తగిలింది, నువ్వు పోతున్నావు, బండిలో పడినావు, ఎలా ఉంటుంది దెబ్బ? నొప్పి ఉంటుంది కదా. ఒకవేళ ఇంట్లో అమ్మాయి ఏదైనా పని చేసి గ్యాస్లో ఏదైనా పని మంట చేసింది అనుకో, చేస్తున్నప్పుడు కాలేదంటే ఎలా ఉంటుంది? ఇది ఎలా ఉంటుంది? కాలేంది ఎలా ఉంటుంది? నొప్పి ఉంటుందా మంట ఉంటుందా? ఎలా ఉంటుందమ్మా? నొప్పి మంటనా? ఏది చెప్పాలి? మంట. సో పరిశుద్ధాత్ముడు బయలుపరిచిందంటే, నువ్వు ఇలా శత్రువు కోసము నువ్వు ఇలా మంచి కార్యం చేస్తే అంట, వాళ్ళ హృదయంలో మంట కలిగిస్తాంట దేవుడు. ఏంది? హృదయంలో మంట కలిగిస్తా అంట. ఎందుకంటే నేను శత్రువుగా చూస్తున్నాను వాడిని. ఏంది? వాడిని శత్రువుగా చూస్తున్నానే. ఒక కుటుంబం బాగుపడకూడదే, వాడు సర్వనాశనం అయిపోవాలని నేను కోరుతున్నానే. నాగలాపురంకి వెళ్ళి శాతపడి కూడా చేసేస్తానే. ఏంది? నాగలాపురంకి వెళ్ళి శాతపడి కూడా చేసేస్తానే. వాడు బాగుపడకూడదు, ఇంకా పైకి వెళ్ళకూడదు అని ఆలోచించి చేస్తానే. అయినా కూడా ఏం చేస్తున్నాడు? నాకు ఏం చేస్తున్నాడు? ఆహారం పెడుతున్నాడయ్యా. ఏంది? తప్పుకుంటే దాహమిస్తున్నాడు. ఇన్ని రోజులు 40 రోజులు ఉపవాసం ఉన్నారు కదా. నేను లేనులే అమెరికాలో. మీరు 40 రోజులు ఉపవాసం ఉన్నారు కదా. ఉన్నారా సహోదరి సహోదరులారా? 40 రోజులు ఉపవాసం ఉన్నారా? ఉపవాసం అంటే ఏంది? ఏమండి? ఉప అంటే దగ్గరగా, వాసము అంటే దేవునితో కలిగి ఉన్నాడు. ఉపవాసం అంటే కడుపు మాడుకొని ఆకలితో, చాలా మంది అంటారు నీరసంగా కనిపిస్తారన్నమాట. నీరసంగా కనిపిస్తున్నప్పుడు అంటారు, ఏమయ్యా అలా ఉండంటే, మీకు తెలీదా మేము 40 రోజులు ఉపవాసం, మీకు తెలీదా? 40 రోజులు మేము నిష్ఠగా ఉంటాము, ఆకలితో ఉంటాము, ఏం తినము అని నీరసంగా కనిపిస్తుంటాం. అది కాదు ఉపవాసం అంటే. నీ కడుపు కాల్చుకొని ఉపవాసం అని చెప్పలేదు దేవుడు. ఇది చెప్పాడు, నీ శత్రువు ఆకలి ఉన్నప్పుడు ఆహారం పెట్టు, దప్పికున్నప్పుడు దాహమేము. ఇదండి ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ లో నేను పరీక్షించుకోవాలి. ఏ విధంగా నువ్వు ఇతరుల పట్ల అవధానం కలిగి ఉన్నావు, ఏ విధంగా నువ్వు సేవ చేస్తున్నావు. యేసయ్య చెప్పిన మాట అండి ఇది, నేను చెప్పిన మాట కాదు. శత్రువుని ప్రేమించమన్నాడు, హింసించే వారి కోసము ప్రార్థన చేయమన్నాడు. అదే అని చెప్పడమే కాదండి, క్రియ రూపంలో యేసయ్య ఏం చేసినాడమ్మా చూడండి. నన్ను క్రియలో ఏం చేసినాడు యేసయ్య? చెప్పిన మాటని క్రియరూపం చేసినాడు. ఎంతగా హింసించబడుతున్నా కూడా ఏంది? కొరడాలు కొట్టారండి, 39 కొరడాలు, వీపంతా దునబడింది, ఉమ్మి వేసినారండి, మొలకెరడం పెట్టినారు, గుద్దినారు, అపహాసం చేసినారు. అయినా కూడా ఆయన ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమైన మహోన్నతమైన దేవుడు ఆకాశానికి భూమి మధ్యలో వేలాడుతూ అంటున్నాడు. యేసయ్య అంటున్నాడు, తండ్రి వీరేమి చేసినారో వీరెవరు కనుక వీరిని క్షమించుము. చెప్పిన మాట క్రియలో చేసినాడా లేదా? ఏ బ్రదర్, క్రియలో చేసినాడా లేదా? ఆ క్షమాపణ గుణం కావాలండి. క్రైస్తవ జీవితం అంటే ఏ ఒక్క మాటకి 10 మాటలు చెప్పేది కాదు. క్రైస్తవ జీవితం అంటే ఏం తెలుసా? శవముతో సమానం. అంటే శవంతో సమానం అంటే చనిపోమని కాదండి. శవంతో సమానం అంటే ఏంది? ఏమి చెప్పినా కూడా చెవులు వినేసి వదిలే, నాకు కాదులే అని ఎప్పుడైతే ఉంటావో క్రియలలో మనం చేయాలండి. యేసయ్య 3.5 సంవత్సరాలు ఆయన ఒక క్రియ రూపంలో చేస్తున్నాడండి. ఏమైతే చెప్పినాడో అవన్నీ క్రియ రూపంలో చేస్తున్నాడు. ఆయన అన్నాడు ఒక మాట చూడదండి, యోహాను సువార్త 8:46 ఉంది, నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా? ఆయనే సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకుంటున్నాడు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా? ఎందుకంటే ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. అలాంటి కృపలో మనం రావాలండి. నశించదాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు కదా కదన్నా. దేనికోసం వచ్చాడు యేసయ్య? నశించదాన్ని వెతికి రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చాను కదా. ఏమి నశించిపోయింది మనలో? మనం ఏమి నశించిపోయినాం? ఒకటి సెలవిస్తున్నాం, ఆదాము ఎవరు పోలిక అండి? దేవుని పోలిక. అంటే ఆదాముని చూస్తే ఎవరిని చూసినట్టు? ఆదాముని చూస్తే ఎవరిని చూసినట్టమ్మా?
ఇప్పుడు మీరున్నారు, మీ బిడ్డలను చూస్తే ఎవరు బిడ్డలు అంటారు? ఫలానా ఎలా అంటారు? ఎలా అంటారమ్మా? చెప్పాలి, నోరు తెరవండి. ఫలానా బిడ్డలు అని ఎలా చెప్పగలుగుతారు? మీరు నమ్మతనంలో నా మనవడు 3 తరాలుగా కనిపిస్తున్నాడు, నాలాగా కనిపిస్తున్నాడు, మా పెద్దబాయిలాగా కనిపిస్తున్నాడు, మా డాడీలాగా కనిపిస్తున్నాడు. ఒకవేళ మా తాత ఎలా ఉన్నాడు, ఆయనలాగా కనిపిస్తున్నాడు. ఏమి తెలియదు. అంటే ఎలా ఉంది అంటే, ఎలా ఉంది నా మనవడు ఎలా ఉన్నాడు? ఎస్ అంటే పోలిక. అంటే ఆదాముని చూస్తే ఎవరు చూశాడు? మనం ఆదాముని చూస్తే ఎవరు చూశాడు? యెహోవా దేవునే మనం చూసినట్టు. అంత స్వారూపంలోనికి నిన్ను నన్ను ఆయన సృష్టించినాడని. ఆ స్వారూపము ఎందుకంటే ఆ స్త్రీ చేసిన తప్పిదం బట్టి, ఆజ్ఞ అతిక్రమించడం బట్టి, పాపంలో పడి పోయడం బట్టి, మహిమ శరీరం పోగొట్టుకోవడం బట్టి, అది దానికోసమే వచ్చాండి. ఆ స్వారూపంలోనికి తిరిగి మనకి ఇవ్వాలి. ఏంది? ఏదో అద్భుతాలు చేసి కనికట్లు చేసి కాదు, కానీ నీలో ఆ సంపూర్ణత ఏంది? ఆయన మనస్సు సంపూర్ణత కలిగి ఉండాలని నీలో నాలో ఆయన ఉద్భవించాడు. ఈరోజు మరణించి తిరిగి లేచి పరిశుద్ధాత్మదేవుడిగా ఆదరణకర్తగా తిరిగి మన మధ్యలో ఎందుకు వచ్చినా అంటే, నీవు నేను అధికమైన శోధనలు పడిపోకుండా ఏ విధంగా మనం జీవిస్తున్నాం అంటే, పాపం అంటే చాలామంది పాపం అంటే ఏదో పెద్ద పాపం అనుకుంటారండి. అబద్ధం కూడా పాపమే. ఏంది? చాలామంది ఈజీగా చెప్పేస్తుంటారు, అబద్ధాలు ఈజీగా చెప్పేస్తుంటారు. అబద్ధం కూడా పాపమే. ఒకవేళ ఇతరులను మోసం చేసినా పాపమే, ఇతరులను చూసి అపహాసం చేసినా పాపమే. ఎన్ని రకాలైన పాపాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. కానీ పాపం అంటే ఏదో పెద్ద పాపం చేస్తేనే కాదండి, నిన్ను ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. నేను అదే చేస్తాను. అమెరికాలో 5 నెలలు ఉండి చాలా రోజులు దేవునితో సత్సంబంధం కలిగి, ప్రభా దావీదు అంటున్నాడు, నాలో ఆయాస్కరమైన మార్గం ఉన్నదేమో తెలుపుము అన్నాడు. నేనైతే ఏమనంటే, నాలో ఆయాసకరమైన మార్గం ఉందయ్యా తెలుపుమనలేదు. నేను నాలో ఆయాస్కరమైన మార్గం ఉందయ్యా, నీకు వ్యతిరేకంగా నేను ఉంటున్నానయ్యా, నన్ను నేను పరీక్షించుకున్నానండి. ఫస్ట్ నేను ఇతరులకు చెప్పేవాడినిగా ఉన్నాను. నేనంటే నేను ఎలాంటి వాడిని నేను పరీక్షించుకోవాలి. నేను బోధిస్తున్నాను, నేను ఇతరులకి బోధకరంగా ఉన్నానా అని నేను మోల్డ్ చేసుకుంటూ దేవుని యొక్క నిజ సేవకుడుగా దేవుని యొక్క స్వరూపంలోనికి మారాలని నేను ప్రయత్నం చేస్తూ వస్తున్నానండి. ఎందుకంటే ఆ యొక్క జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే నేను చూస్తున్నానండి. నేను యాకోబు పత్రికలో ఉంది 5వ అధ్యాయంలో చూడొద్దండి, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే ఆసక్తితో ప్రార్థన చేస్తే అంట వర్షింపలేదంట అండి 3.5 సంవత్సరం. అలాగనే ప్రార్థన చేస్తే వర్షం కురిపించింది, ఫలం వచ్చింది. అంటే ఆలోచించాను, ఏలియా ఎలాంటి వాడంట? ఏలియా ఎలాంటి వాడు? నా వంటి వాడే, మన వంటి వాడే. అంత అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఐస్ పుల్లి ప్రభా, ఏంది ఐస్ పుల్లి ప్రభా, పెన్నీ ప్రభా, ఇవే అడుగుతున్నాం. తుచ్చమైన వాటి అడుగుతున్నాం. అర్థమైందా? మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మీ పిల్లలు ఉంటారు, అన్నము ఒకవేళ బయట పోతున్నారండి, బయట పోతూ ఆ బిస్కెట్లు ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, మీకు ఏది ఇష్టమో తినమన్నప్పుడు మళ్ళా అడుగుతుంటారా? మమ్మీ డాడీ అని అడుగుతుంటారా? ఏమంటారు? ఏం చేస్తారు చెప్పండి? మీరు ఏం చెప్పినారు వాళ్ళకి? అధికారం ఇచ్చాను. షెల్ఫ్లో అన్నీ ఉన్నాయి నాయన మీరు తినంటే మనం ఏం చేస్తాం? మమ్మీ నేను తినేదని అడుక్కుంటామా? అడుగుతాం? చెప్పండి. ఆజ్ఞాపించాలి. అలాంటి అధికారంలోకి దేవుడు మనకి ఇచ్చాడండి. మనము దేవుని బిడ్డలమండి, వారసులం. ఆయన వారసులకుండా మనము అలా స్వరూపంలోకి వెళ్ళి, ప్రభా నేను అద్భుతమైన కార్యాలను చేయాలి ప్రభా. దేవుడు ఏంటంటే మాకు జనవరి మాసంలో 21వ తేదీన మేము ఫస్ట్ టైం అమెరికాకి వెళ్ళినప్పుడు స్నో ఏం పడలేదు, కానీ చల్లగా ఉన్నింది, మైనస్కి వచ్చింది, కానీ స్నో పడలేదు. అనేక ప్రాంతాల్లో స్నో పడుతూ వచ్చింది, మాకు పడలేదని అనుకుంటున్నాం. ఒకరోజు 21వ తేదీన జనవరి 21వ తేదీన స్నో పడింది. చూస్తే మొత్తం మంచి పడిపోయింది, ఇల్లంతా కార్లంతా మునిగిపోయింది. అలాంటప్పుడు పార్క్కి వెళ్ళి కొన్ని వీడియోస్ తీసుకుందామని వెళ్ళినప్పుడు మా మనవడికి మామూలు డ్రెస్ వేసుకుని పోతే చల్లగా అయిపోయింది. ఉన్నటువంటి ఫెయింట్ అయిపోయినాడు. మేమంటున్నాము నిద్రపోతున్నాడేమో లేనైనా అన్నాం. అంటే అంత ఈజీ కాదు. నేను ఎంతగా దేవుని పాటలు పాడుతూ ఎంతోగా తిప్పాలండి. దగ్గర 4-5 కిలోమీటర్ల వరకు తిరిగితేనే పాటలు పాడుతుంటేనే నిద్రపోతాడు. అలాంటిది ఉన్నట్టు సోలిపోయినాడు. అసలు ఆ పరిస్థితి చూస్తే భయం వేసింది. ఎంత భయం వేసిందంటే
అరుపులతో. మా మిసెస్ వీడియో తీసింది అట్టే మర్చిపోయింది. ఆ ఆడియో వింటే భయం వేస్తుందండి. అలాంటి పరిస్థితిలో అయిపోయింది, ఇంకా బిడ్డ లేడు అన్న పరిస్థితిలో నేను ఒకటే అడిగిన, యేసయ్యా అని గట్టిగా అడిగినానండి. హాస్పిటల్ దగ్గర ఉంది, ఎమర్జెన్సీ. యేసయ్యా అని పిలిచాను. వెంటనే మా మిసెస్ నీళ్లు చల్లడం బట్టి, అనేక మంది సమస్యలు ఇవ్వడం ఉంటాను, నేను నీళ్ళు చల్లుతాను, కానీ మా మిసెస్ చల్లడం బట్టి వెంటనే యేసయ్యా అనగానే తను తిరిగి స్పృహకు వచ్చాడండి. ఎందుకు ఈ మాట తెలుసు అంటే, నీ కన్నీటి ప్రార్థన దేవుని స్వరూపంలోకి నువ్వు ఎప్పుడైతే వచ్చి దేవుని పోలిక చొప్పున నువ్వు ఇలా ఉంటావో, నీ ప్రార్థన ఎలా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుందని. ఒకవేళ మేము వెళ్ళింది బిడ్డ కోసమే, ఆ బిడ్డే లేకపోతే చూసినారండి ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చినంటే. అపవాది అనేక రకంలో నన్ను ఇబ్బంది పెడుతూ వచ్చాడు. అనేకమైన పరిస్థితులు వచ్చినాయి. అమెరికాలో భయంకరమైన శాసనాలు వచ్చినాయి. ఇంకా అందరూ అనుకున్నారు వీళ్ళు అందరూ కలిసి మూటములు కలిసి వచ్చేస్తారు అనుకున్న పరిస్థితి వచ్చేసింది. అలాంటి సమయంలో నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను, ప్రభా అన్నప్పుడు దేవుడు శాస్త్రాలనే మార్చేస్తున్నాడని. అంత గొప్ప దేవుడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆయన పోలికలో, ఆయన స్వరూపంలోకి, ఆయన మనసు కలిగిన వాడుగా నువ్వు మారితే, సరి చేసుకుంటే, నీ యొక్క అతిక్రమలు దాచిపెట్టుగా విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని స్వరూపంలోకి వస్తావో, దేవుడు నీ కార్యాలని సఫలీకృతం చేస్తాడు. అది నిన్ను నువ్వు పరీక్షించుకో అని ఎందుకు ఇక వాక్యం తెలుస్తుంది అంటే, మనము ఎవరు నీతిమంతులు కాదండి, ఎవరు నీతిమంతులు కాదు, కానీ మనకు ఒక ఉచిత కృప ఏందంటే, ఆయన ప్రేమ ఏందంటే మనము మారాలి, ఆయన స్వరూపంలోకి మారాలి. చీకటిలో ఉన్న మనల్ని దేవుడు ఆయన ప్రత్యేకమైన వెలుగులోకి తీసుకొచ్చాడు, వెలుగుగా మనల్ని ఉంచాడు. వెలుగు అంటే అర్థం ఏంటంటే, వెలుగు దేనికి సాదృశ్యం, మార్గానికి. నువ్వు ఏ విధమైన చీకటిలో ఉన్న వ్యక్తి మార్గము ఇతరులకు చూపించేవారుగా ఎప్పుడైతే ఉంటావో, అదండి క్రైస్తవ జీవితం అంటే. ఏదో కాదండి. నేను అమెరికా లండన్లో దిగినప్పుడు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఒక పాకిస్తాన్ ప్రొఫెసర్, ఆమె కాలేజ్ ప్రొఫెసర్కి వాట్ ఈస్ ద క్రిస్టియానిటీ అన్నప్పుడు నేను ఒక మాట చెప్పినాను, శత్రువు కోసం ప్రార్థించాలి. ఏంది క్రిస్టియానిటీ? ఏదో మతం మార్చడం కాదమ్మా. ఏం చెప్పినాను, శత్రువుని ప్రేమించాలి, నీ కోసం ప్రార్థన చేసేవాడే క్రైస్తవుడు, అంతేగాని మతం మార్చేవాడు కాదు క్రైస్తవుడు. మతము కాదమ్మా, మార్గము. నీకోసము ప్రయాసంతో ప్రార్థన చేసేవాడు క్రైస్తవుడు. నేను మొన్న కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నా ల్యాబ్లో ఒక ఆమె వచ్చింది, బాక్రాపేట నుంచి వచ్చింది. మీరు క్రైస్తవులా అంటే నేను క్రైస్తవుని కాదన్నాను. అలా మోకరిస్తున్నారా అంటే, నేను క్రైస్తవుని కాదు, క్రీస్తు బిడ్డనన్నాను. ఏంది, క్రైస్తుడికి క్రీస్తు బిడ్డకి వ్యత్యాసం ఉందా లేదా? నేను క్రైస్తుని దొంగనవుతే ఏం లాభం? అర్థమైందా? క్రీస్తు కలిగిన మనస్సు, ఆ స్వరూపంలోకి రావాలని నిన్ను నువ్వు పరీక్షించుకో. ఏ విధంగా నువ్వు ఉండవు దేవునిలో, ఏ విధంగా నువ్వు ఆశ్చర్యమైన మార్గం నీలో ఉందా, ఇతరులకు ఇబ్బందికరంగా ఉన్నావా, నీ ద్వారా అనేకులు ఆశీర్వకరంగా ఉండాలని. 1 పేతురు 3:9 ఒక మాట ఉంది, ఆశీర్వాదకారులుగా మీరు పిలువబడినారు, కాబట్టి కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు, ఆశీర్వదించాలంట. ఏదంట, దేవుని బిడ్డలు ఎలా ఉంటుంది, నోట్లో ఆశీర్వాద పలుకులేవు కానీ శాపాలు రాకూడదు. అదండి క్రైస్తవుడు అంటే. అర్థమైందా? ఈరోజు అనేక బోధ ఎలా ఉందంటే, ఇతర మతాలని ద్వేషిస్తూ, ఇతర మనుషులని ద్వేషిస్తూ ఇలా అని చెప్తున్నారు. కానీ ఒకవేళ నా తమ్ముడిని చెడ్డవాడంటే నేను గొప్పవాడైపోతానా? చెప్పండి. మా తమ్ముడిని నేను చెడ్డవాడంటే నేను గొప్పవాడైపోతానా? నో. ఇందులో నా గొప్ప సత్యాలు మనం ప్రకటిస్తే చాలండి. నీవు సంపూర్ణమైన భక్తి కలిగి ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఫాలో అవుతారండి. మనం సాక్ష్యము లేకుండా నువ్వు ఆడ వెళ్ళి, ఒకవేళ అనుకోండి వెళ్ళి సమాధానం దేవుడు మీకు ఇస్తా అంటే, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. ఆ కుటుంబంలో సమాధానం లేదు, నువ్వు పోయి సమాధానం ఇస్తాడు దేవుడు అంటే ఎలాది? అర్థమైందా? సో ఫస్ట్ మనం మారాలండి, మనము పరీక్షించుకోవాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఏ విధంగా ఉన్నావు, దేవునిలో ఏ విధంగా ఉంటున్నావు, ప్రేమ కలిగి ఉన్నావా, కనికరం కలిగి ఉన్నావా, ఔదార్యం కలిగి ఉన్నావా, ఇతరులకు సహాయం చేసేవారికి ఉన్నావా, ఇవి పరీక్షించుకొని నువ్వు దేవుని సువార్త చెప్పాలి. కానీ నీలో అన్ని మనల్ని పెట్టుకొని నేను సువార్త ప్రకటిస్తాను అంటే కాదు. నువ్వు ఒక పత్రికగా మారాలి. పౌలు అంటున్నాడు, నువ్వు ఒక పత్రికగా మారాలి. నువ్వు పత్రిక పంచేది కాదు, నువ్వే ఒక పత్రికగా మారితే అప్పుడు దేవుని స్వరూపంలోకి వస్తావు. ఆటోమేటిక్గా వాళ్ళు ఫాలో అవుతారండి. ఇంజిన్ ఉందండి,
ఇంజిన్ ఉంటే పెట్రోల్ వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి, రావా? నీవు ఒక ఇంజిన్గా ఉన్నానంటే ఆటోమేటిక్గా వస్తాయి. సో మన జీవితాల్లో మనం ఎప్పుడైతే దేవుని యొక్క మనస్సు కలిగి, ప్రభా నాలో ఆయాస్కరమైన మార్గం ఉందయ్యా అని చెప్పి ఎప్పుడైతే దేవునితో సత్సంబంధం కలిగి హత్తుకొని జీవిస్తావో, నీ హృదయంలో ఉన్న ప్రతి మలినాన్ని తీసివేస్తాడని నేను అనుభవంతో చెప్తున్నాను. ఈరోజు ఒక ధైర్యం వచ్చింది నాకు. ఎంత జరిగినా కూడా వాడు అపవాది నాకు ఒక ఛాలెంజ్ చేశాడు, నేను సర్వనాశనం చేస్తానన్నాడు. వెంటనే నేను అనుకున్నాను, ప్రభా ఇక్కడ ఊరు కాని ఊరిలో నేను ఉంటున్నాను, ఒకవేళ శ్రమలు వస్తే నేను ఎలా తట్టుకోగలను ప్రభా? ఇప్పుడే ఆటోమేటిక్గా శ్రమలు ఉన్నాయి. వాడు ఇలా అంటున్నాడు అని నేను అన్నప్పుడు నా ప్రభు అంటున్నాడు, నేను ఏ స్థితిలో నిన్ను లేపినానో తెలుసు కదా. ఏంది? నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు నేను లేపినాను కదా అని నాకు జ్ఞాపకం చేసుకుంటూ అప్పుడు అన్నాను, ప్రభా మీకు తప్ప నేను ఎవరికి శరణు కాను ప్రభా. ఏమైనా పర్లేదు, ఏమి చేసినా పర్లేదు ప్రభా. వాడు ఎంతవరకు నన్ను తీసుకువెళ్ళినా కూడా పర్లేదు ప్రభా, నేను నిన్ను విడిచి వెళ్ళను ప్రభా అనే లోపల ఎంత ధైర్యం వచ్చిందంటే, ఆ గట్స్ అండి. ఆ దేవునితో సత్సంబంధం కలిగి ఎప్పుడైతే నువ్వు ఉంటావో ఒక ధైర్యం, పిరికితన ఆత్మను మనకు దేవుడు ఇవ్వలేదు. ధైర్యం కలిగేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. అది నాకు వచ్చిన ధైర్యం కాదండి, దేవునితో సత్సంబంధం కలిగి నేను విడిచిపెట్టను ప్రభా, ఏ ప్రాణమైనా పోయినా పర్లేదు ప్రభా, నీతోనే ఉంటాను. మీరు నమ్ముతాను మరో, నేను 24 గంటల ప్రయాణం అండి, 15,000 కిలోమీటర్లు, 41,000 అడుగుల ఎత్తు, 1000 కిలోమీటర్ల స్పీడులో వస్తుంటుందండి. చిన్నది జరిగినా కూడా ఏం కాదు. నా వెనకాల ఫ్లైట్లో మంటలు వచ్చేస్తాయి. ఒకవేళ వచ్చింటే మా పరిస్థితి ఏంది? క్రీస్తు శ్రేష్ఠులు థామస్ అనేసి ఉంటారు ఈ వేళకి. కానీ దేవునికి మహాకృప, ఈరోజు నన్ను సజీవులకు నుంచి అంటే నా తండ్రి యొక్క పని నేను చేయాలి. ఏంటండి? నా తండ్రి పని నేను చేయాలి అనే ఉద్దేశంతో నన్ను సజీవులకు నుంచి అంటే, కానీ ఏమి తిందమా, ఏం త్రాగుదమా, ఏం ధరించుకుందామా అని కాదు, కానీ నా తండ్రి కోసం నేను నిలబడాలి. నా తండ్రి నేను ఏకమైనలాగా నా తండ్రితో నేను సత్సంబంధం కలిగి వెళ్ళాలి. మనం చూస్తే జక్కయ్య జీవితంలో ఆయన సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకున్నాడండి. ఎవరు? జక్కయ్య. జక్కయ్యలో ఏముందని అనుకోవచ్చు మీరు. యేసు ఎవరో చూడాలని వచ్చినాడు. ఎలాంటి వాడండి ఆయన? పొట్టివాడు. ఎంత? చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అండి ఆయన. ఇది ఆ సామ్రాజ్యానికి చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. ధనవంతుడు అని రాయబడిందంటే బైబిల్లో, గనురాలు, ధనవంతుడు, భాగ్యవంతుడు అని రాస్తే చాలా రిచెస్ట్ మ్యాన్. ఎందుకంటే చాలా రిచెస్ట్ మ్యాన్. అలాంటి వ్యక్తి యేసయ్య కావాల్సి వచ్చిందా? చాలామంది అంటారు ధనవంతులకి మాకు అవసరం లేదంటారు. అందుకనే ఆగురు రాస్తున్నాడు, ఎక్కువైనా యెహోవాయుడని అంటారంట. ఏంటంట? సామెతలు 35లో ఎక్కువైతే యెహోవాయుడు అంటామంట. అందుకని ఇప్పుడు యెహోవాయుడని అనొచ్చు ఎవరు? జక్కయ్య. కానీ అతనికి సమాధానం లేని స్థితిలో యేసు ఎవరు అని చూడాలని వచ్చినాడు. ఆ మేడి చెట్టు ఎక్కినాడు. 50 సంవత్సరాల వ్యక్తి ఒకవేళ ఎక్కగలుగుతాడా? చిన్నప్పుడు ఎక్కినారా ఎవరన్నా? బాబు చెట్లు ఎక్కినారా ఎవరన్నా? చిన్నప్పుడు ఎక్కినా, మేము ఎక్కినాలే, మీరు పిల్లకాయలు ఎక్కిస్తే కదా. చిన్న చెట్టు ఎక్కినా, మునగ చెట్టు ఎక్కినా. ఈరోజు 57 సంవత్సరాలు నాకు. నేను ఎక్కమంటే ఎక్కగలుగుతానా? ఎక్కలేను. ఒకసారి ఆలోచించండి, జక్కయ్య ఎన్నిసార్లు పడినాడో. ఏంది? ఎక్కేదానికి చూసి 20 అడుగుల ఎత్తులో కూర్చున్నాడంట. 20 అడుగులు ఎక్కాలంటే ఎన్నిసార్లు జారి పడినాడో చూడండి. యేసు ఎవరో చూడాలని తపనతో వెళ్ళినాడు. యేసయ్య అక్కడ కానీ జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంట బస చేయలేనప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు. అక్కడేమో అందరూ ఏమంటున్నారు? పాపి అనే ఇంటికి వెళ్తారని చనుక్కుంటున్నాడు. ఏంటంట? పాపి అనే ఇంటికి వెళ్తున్నాడు. చూడండి, ఒకవేళ యేసయ్య మిమ్మల్ని వచ్చి, సహోదరి మేము నడుతాను, యేసయ్య నిన్ను ఈరోజు మీ ఇంట్లో నేను ఉండాలి అన్నప్పుడు మీరేం చెప్తారు? రా యేసయ్య, నీకు చికెన్ బిర్యానీ చేస్తాను. ఒకరోజు కదయ్యా, ఎన్ని రోజులు ఉంటావు? ఒక 4-5 రోజులు ఉండు ప్రభా, వారం రోజులు ఉండు ప్రభా అంటాం కదా. అంటామా లేదా? ఏమంటాం చెప్పండి? ఏమంటాం చెప్పండి? దయచేసి ఒకటి చెప్పండి. ఒక సేవకుడు, యేసు ప్రభు వద్దండి, ఒక సేవకుడు మీ ఇంటికి నేను రావాలనుకుంటాను అనుకోండి, ఒక ప్రముఖమైన సేవకుడు అనుకోండి. చిన్నవాడిని ఎవరు పిలవరులేండి, ఎందుకంటే పిలవరు. మనోడు నేను అన్నాను, లూథరన్ చర్చిలో అందరూ ముసలి వాళ్ళు మాత్రం ముందు కూర్చున్నారు, అంత వెనకాల కూర్చున్నారు. నేను అన్నాను, ₹1,00,000 విలువ ఇస్తే ముందు కూర్చొని నేను కనబడాలని వస్తారు,
అలా చూడొద్దని దయచేసి మనిషిని చూడొద్దని యేసుని చూడాలని చెప్పాను. ఎందుకంటే చూడండి, ఒకవేళ ప్రముఖమైన వ్యక్తి ఒకవేళ వస్తే ఏం చేస్తామని చెప్పండి? మంచి రూమ్ని ఏం చేస్తాం చెప్పండి? ప్రాక్టికల్ అండి, ఇదేమో ఏదో నేను ఏం చేస్తాం? రూమ్ని అంతా శుభ్రం చేసి రెడీ చేసి రకరకాల భోజనాలు చేస్తాం. ఎన్ని రకాలు చేస్తాం? 10 రకాలు చేస్తాం, చేసి రెడీ చేస్తాం. కానీ ఈయన చెప్పిన మాట చూసినారా? అదే అండి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే. ఇదే తను తాను పరీక్షించుకున్నాడు. వెంటనే ఆయన అన్నాడు, ప్రభా నా దగ్గరకు వచ్చి భోజనం చేయనిలా, నా ఇంట్లో బస చేయనిలా, ప్రభా నా ఆస్తిలో సగభాగము బీదలకు ఇచ్చేస్తాను ప్రభా, నేను అన్యాయంగా తీసుకున్నట్లయితే 4 చెల్లిస్తాను. అది తనలో సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకున్నాడని దేవుని దగ్గర. ఎప్పుడైతే యేసయ్యని చూసినాడో వెంటనే తనలో పరివర్తన వచ్చింది. ప్రభా నేను అన్యాయంగా సంపాదించిన డబ్బులో పేదలకి నేను సహాయం చేస్తాను, సగభాగము అన్యాయంగా తీసుకున్న వారికి 4 అంటే అది ధర్మశాస్త్రంలో ఉన్నది, 4 చెల్లించాలి ఎవరిదైనా. అది వెంటనే సమర్పించుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే జక్కయ్య ఉన్న ఆస్తి అంతా ఏమైపోయిందంటే 0 అయిపోయింది. జక్కయ్య ఆస్తిపరుడు, ధనవంతుడు, హోదా కలిగిన వాడే, అన్నీ ఉన్నా కూడా ఏమైపోయినాడు? జక్కయ్య 0 అయిపోయినాడు. కానీ ఎవరిని కలిగి ఉన్నాడు తెలుసా? యేసయ్యని కలిగి ఉన్నాడండి. ఏంటంటే యేసయ్యని తన ఇంట్లో తీసుకొచ్చాడు. అందుకనే యేసయ్య అంటాడు, ఇతను కూడా అబ్రహాం కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇలాంటి వారి కోసమే అన్నాడు 10వ వచనంలో, లోకాసువార్త 19:10 అన్నాడు, మనిషి కుమారుడు నశించి దాన్ని వెతికి రక్షించడం కోసమే మనిషి కుమారుడు వచ్చి, అంటే జక్క లాంటి వారి కోసమే. చూసినారా? అన్నీ పోగొట్టుకున్నాడు అయినా కానీ ఎవరిని పొందుకున్నాడు? యేసయ్యని పొందుకున్నాడు. అలాంటి జీవితం మనకు కావాలండి. నువ్వు సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలి. నా జీవితం ఎలా ఉంది? నేను ఎలా ఉన్నాను? నీకు ఆయుష్కర మార్గం ఉందా? ఇతరులని ఇబ్బందికరంగా ఉన్నానా? ఇతరులని మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నానా? ఏ విధంగా నా జీవితం ఉన్నది ఒక్కసారి పరీక్షించుకోవాలి. అలాగనే మనం తెలిసిన సంగతినే 2 కుమారులు కదా, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఉన్న సంఘటన చెప్పి ముగిస్తాను. పెద్ద కుమారుడేమో ఆస్తి అడగలేదు, రెండో కుమారుడు ఆస్తి అడిగినాడు. ఆస్తి తీసుకొని దూర దేశానికి వెళ్ళినాడు. తండ్రి నుంచి వెడపాయినాడు. తర్వాత ఆస్తి ఉన్నంత వరకు కరువు రాలేదండి. ఏంది? ఆస్తి ఉన్నంత వరకు కరువు రాలేదు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు బాగున్నాడు, ఆస్తి ఉన్నప్పుడు కరువు రాలేదు. ఆస్తి దుర్వ్యాపారం చేత నశించుకున్నాడు, పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆస్తి పోయిందో అప్పుడేమొచ్చిందంట? కరువు వచ్చిందంటే. కరువు అంటే ఏంది? చెరువు కాదు. కరువు అంటే ఇబ్బంది వచ్చేస్తుంది. ఆకలితో చచ్చిపోతున్నాడంట. ఏంటంట? నా తండ్రి ఇంట్లో అనేక మందికి ఆహారం ఉంది, నేనైతే ఆకలితో చనిపోబోతున్నాను అని ఎప్పుడైతే బుద్ధి వచ్చిందంట, అప్పుడు సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకున్నాడు. అయ్యో నా తండ్రి ఇంట్లో అనేక మందికి ఆహారం ఉంది, నాకేమో ఆకలితో నేను చనిపోబోతున్నాను. పంది పొట్టు తిన్నాడా తినలేదా? పందుల పొట్టు దగ్గర ఉన్నాడు కదా, తిన్నాడా తినలేదా? చదవండి లోకాసువార్త 19వ అధ్యాయం 15వ అధ్యాయం 16వ వచనం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిన కానీ ఎవడును వానికి ఏమియో ఇవ్వలేదంటే తిన్నాడా తినలేదా? ఇప్పుడు ఉందండి, 1 నిమిషం చెప్తాను. ఒక బిర్యానీ ఉంది, ఎదురుగానే ఉంది. ఈ కూడా ఎత్తుకొని పోతే తినలేనట. అర్థమవుతుందా నేను చెప్పేది? బిర్యానీ ఒక ప్లేట్లో ఉంది, జాన్ తెచ్చినాడండి. ఎదురు ఆశిస్తున్నాడు, ఎవరు నాకు ఇస్తాడేమో జాన్ అనేసి. ఏంది? జాన్ చేయలేట ఉంది, బిర్యానీ చేతిలో ఉంది, తనకంటూ తెచ్చుకున్నాడు అనుకోండి. సరే తనకంటూ ఎత్తుకున్నాడు. ఎదురు ఏమనుకున్నాడు? తప్పిన కుమారుడు ఏమనుకున్నాడు? నాకేమన్నా ఇస్తాడేమో అనుకున్నాడు, కానీ ఇవ్వలేదు. అంటే అర్థమైంది? తిన్నాడా తినలేదా? తినలేదు. ఆశపడ్డాడట. ఏది? పంది పొట్టు అయినా తిని ఆకలితో అనుకున్నాడు, కానీ ఇవ్వలేదంట. అప్పుడు పశ్చాత్తాపడినాడండి, సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకున్నాడు. ఏంటంటే పరలోకమందున తండ్రికి ఎంత అంటున్నాడు, నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని
ఇక మీదట నీ కుమారుని అని పిలుచుకున్నట్టుకు యోగుని కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదునని లేచి తండ్రి ఎదుకు వచ్చాను. ఇదండి సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకుంటున్నాడు. అయ్యా నేను ఏం చేస్తున్నాను? పాపం చేశాను, అది తెలుసుకోవాలండి. ఎప్పుడైతే తప్పు చేసినప్పుడు ఒప్పుకుంటామో, స్త్రీ పాపం చేసింది, దేవుడు చెప్పిన మాట లోబడకుండా ఆ పండు తినింది. అప్పుడు ప్రభు అడిగినప్పుడు ఏమనాలి? అయ్యా నేను తప్పు చేసినానని ఉండాలి. ఏం చేసింది చెప్పండి? స్త్రీ ఏం చేసింది? ఆ పండు తిని సర్పం మీద తోసేసింది. ఏంది? సర్పం మీద తోసేసింది. అదే ఆదాం ఏం చేసినాడు? అయ్యా నేను ఉండుంటే బాగుండు, ఆమె తీసుకుని తినేసి నాకు ఇచ్చేసింది, నేను తెలియకుండా తినేసాను, ఏదో పొరపాటైంది అని చెప్పినాలి. ఆయన ఏం చెప్పినాడు? నా కోసం ఇచ్చినా కదా, నేనేదో ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగా ఉన్నప్పుడు నాకు తోడుగా ఇచ్చినా కదా, ఆమె ఇచ్చింది. అయ్యా ఆ స్త్రీ ఇచ్చిన దాన్ని బట్టి నేనేం చేశాను? తిన్నాను. అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకొని ప్రభా నన్ను క్షమించు అన్నప్పుడే దేవుడు నీ పాపం క్షమిస్తాడు. నువ్వు ఇతరుల మీద మోపి వాడి వల్ల నేను ఈ పాపం చేస్తానని నువ్వు ఒప్పుకో అనుకుంటే త్రోయబడతామండి. దేవుని సన్నిధిలో ప్రతి దినము చల్లటి పొట్టున దేవుడు మాట్లాడుతూ ఉన్న సమయంలో అంతటి ఆ భాగ్యాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు? విడిచిపెట్టుకున్నారు. ఎందుకు తెలుసా? ఒప్పుకోకపోవడం బట్టి. ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారండి, దయచేసి వినండి, ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. ఆ తప్పును తెలుసుకోవాలి. ఒకటి మనస్సాక్షి తెలుస్తుందని, నీ మనస్సాక్షి దేవునికి మాత్రం తెలుసండి. నేను ఎలాంటి వాడినో మీకు తెలుసా? మీరు ఏంటో తెలుసా? ఏదో నీట్గా వచ్చాను అనుకుని ఏదో మంచి అనుకుంటారా? నో, నా మనస్సాక్షికి తెలుసు, దేవునికి తెలుసు. సో నీవు మనస్సాక్షి గద్దించుకొని నేను ఏ విధంగా ఉన్నానో ప్రభా, నన్ను నాలో ఉన్న పాపాన్ని తీసివేయి ప్రభా అని ప్రతి సరెండర్ అవుతావో నీ పాపాలు క్షమించబడతాయి. అదే తప్పిపోయిన కుమారుడు చేసిన రిపెంటెన్స్. తగ్గించుకున్నాడు. అయ్యా నేను పాత్రను కాను, నీ కుమారుడు నేను పాత్రను కాను, నేను చేసిన తప్పిదాన్ని బట్టి నేను నీ పాత్రను కాను, కుమారుని కాను, నీ కూలివాడిగా నేను ఉంటూ నన్ను ప్రయత్నం చేయనప్పుడు ఆ తగ్గింపుతనము, ఆ పశ్చాత్తాపం ఎప్పుడైతే నీకు కలిగి ఉంటావో అది రిపెంటెన్స్. దేవుని దగ్గర ఒప్పుకోలు. మనం ప్రభు రాత్రి భోజనం అంటే తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఒప్పుకోలు చేస్తాం. ప్రభా మీకు ఆయస్కర మార్గం నాలో ఉందేమో ఒకసారి తగ్గించు ప్రభు, తీసివేయి ప్రభా. తెలుసో తెలియక చేస్తాం, తలంపుల వలన మాటల క్రియల వలన చేసిన ప్రతి పాపము తీసివేయి ప్రభా. ఇక మీదట నేను పాపం చేయకున్నట్టు త్రోసివేయి ప్రభా. నేను సమ్మతించుక నేను త్రోసివేస్తాను ప్రభా అని మన మనసులో ఒప్పుకుంటాం. అది చెప్పండి మళ్ళా. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. ఒకటి ఏం మాటలు చెప్పినా, ఎవరిని అపరాధం క్షమించాలంటే మనం మన పట్ల ఎవరైనా చేస్తే వాళ్ళు మనం ఏం చేయాలంట? క్షమించాలి. ఒకవేళ క్షమించకపోతే దేవుడు క్షమించడు. మనం అపరాధాలు క్షమించబడితే, వాళ్ళని క్షమిస్తే నీ అపరాధాలు క్షమించబడతాయి. దేవుడు చెప్పిన ప్రార్థన ఇది. వాళ్ళు క్షమించకపోతే నీ అపరాధం ఏమవుతుంది? మల్టిప్లై అయిపోతుంది అమ్మా. నీ దోషాలు ఏమైపోతుంది? మల్టిప్లై అయిపోతాయి. ఎంత అయిపోతుందో తెలియదు. సో నీ జీవితంలో సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలి. ప్రభా నేను ఆ మాట నోటితో చెప్తున్నానా, హృదయం చేసి చెప్తున్నానా, క్రియలతో చెప్తున్నానా, ఒకసారి నేను పరీక్షించుకుంటే. ఎందుకు ఈ మాట సెలవుస్తుందంటే, నువ్వు పరీక్షించుకోకపోతే, నువ్వు మార్చుకోకపోతే దేవుని ఉచిత కృప మనం పొందలేమండి. ఈరోజు అనేక ఇబ్బందులు, ఇరుకులో మనం ఉంటున్నామంటే కొన్ని కార్యాలు మనం జరగకపోక కారణమే మన అపరాధం మనము మోసుకుంటున్నాం. ఇతరుల పట్ల ఔదార్యం లేకుండా, ప్రేమ లేకుండా, మంచి మనసు లేకుండా ఉండడం బట్టి మనము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. దయచేసి నా ప్రేమైన నా జీవిత కుటుంబమా, ఒక తండ్రిగా నేను కోరుచున్నాను, నిన్ను పరీక్షించుకో ప్రభా. ఒకటే రహస్యమంది చూస్తున్న దేవునికి నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఈరోజు నా మోకాల అనుభవం అండి, వెర్రివాణ్ణి నేను,
నిలబడలేని వాడిని, 10 మంది ముందు నిలబడలేని వాడిని ఈరోజు నా తండ్రి సన్నిధిలో నిలబడే వాక్యము నాకు ఇస్తానంటే నేను ఒకటే మోకాల ప్రార్థన అమ్మా. నన్ను నేను సరి చేసుకుంటాను ప్రభా, నేను వెళ్తున్నాను ప్రభా, నేను ఎలా ఉన్నానో ఒకసారి నేను పరీక్షించుకోవాలి. నేను ఏ విధంగా ఇతరులకి ఆశకరంగా ఉన్నానా, లేదా ఇతరులకి ఆశ్చర్యకరంగా ఉన్నానా, నేను ఎలా ఉన్నానో నన్ను నేను పరీక్షించుకొని నిజమే నా ప్రార్థన చేస్తున్నప్పుడు నా తమ్ముడు ఫోన్ చేసి అన్న ఈ ఆదివారం నువ్వు రావాలి ఏంటండి, చాలా సంతోషించుతాను. ఏంటంటే నాకు ప్రియమైన సంఘం ఏంటండి, నా ప్రియమైన సంఘంలో నిలబడి చెప్పడం అనేది కూడా ఒక అర్హత. నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆదివారము అంటే ఈ తండ్రి యొక్క సన్నిధిలో నిలబడడం అనేది ఒక భాగ్యంగా నేను నుంచి ముందుకు వస్తున్నాను. దేవుడు ఈ వాక్యం తీర్చుగాక. ఆమేన్. కృపాసత్యం ప్రాణ ఉపదేవా మీకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని మేము పరీక్షించుకొని ఏ విధంగా మీకు ఆయాస్కరమైన మార్గం మాలో ఉందో మేము తెలుసుకొని ప్రభా విడిచిపెట్టి మీ స్వారూపులోనికి మీ మనసు కలిగిన వారుగా మమ్మల్ని నడిపించమని తండ్రి, నా ప్రేమైన తమ్ముడి యొక్క కుటుంబాన్ని సంఘాన్ని దీవించిన ప్రతి విశ్వాసాన్ని మీరు దీవించండి. ఎవరైతే ఆన్లైన్లో వీక్షిస్తున్నారో ప్రభా నా తండ్రి, వారిని కూడా మీరు మీ స్వారూపులోనికి మీ నడిపింపులోకి మీ చిత్రంలోకి నడిపించి వారికున్న ప్రతి సమస్యల నుంచి విడుదల పొందించి నేను నిజ రక్షకుడు నా కోసం ఈ లోకానికి వచ్చినాడని సత్యాన్ని గ్రహించి మీరు సత్యమేంటున్నారనైనా. కాబట్టి మీరే మార్గం సత్యం చేయమన్నారు. కాబట్టి ఆ మార్గంలో మేము నడిచి కృప చూపించమని మమ్మల్ని మేము సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకొని ఏ విధంగా ఉంటున్నామో ఒకసారి పరీక్షించుకొని మీ స్వరూపంలోకి రావడానికి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామములో బతిమాలుతండి. ఆమేన్.